హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. రేపు మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీల సభను మనం ఏమంటామంటే విధాన పరిషత్ అంటాం. ఈ విధాన పరిషత్తు విధానాన్ని ఏ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోనికి స్వీకరించారు అని ప్రశ్న వచ్చింది. 1935 యాక్ట్ ద్వారా స్వీకరించారు. ఈ 1935 యాక్ట్ ప్రకారం మన భారతదేశంలో 11 రాష్ట్రాలుంటే 6 రాష్ట్రాలలో ఈ విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఎమ్మెల్సీలు ఉండేటటువంటి సభను విధాన పరిషత్ అంటున్నాం కదా. ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే విధాన పరిషత్తు పదవీ కాలం ఎంత అంటాడు. విధాన పరిషత్తు పదవీ కాలము శాశ్వతం. విధాన పరిషత్తులో ఉండే సభ్యుల పదవీ కాలము 6 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విధాన పరిషత్తు స్థానాలు 40 స్థానాలు ఉన్నాయి. మన భారతదేశంలో మొత్తము ఈ విధాన పరిషత్తులు ప్రస్తుతము ఎన్ని రాష్ట్రాలలో పనిచేస్తూ ఉన్నాయనంటే 6 రాష్ట్రాలలో పని చేయడం అనేది జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మనం గమనించాల్సిందే. అయితే వీళ్ళని ఏ విధంగా ఎన్నుకుంటారు అనంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు, పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు, నామినేటెడ్ పద్ధతిలో కూడా ఎన్నిక కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మనకి భారతదేశంలో 3 రకాల ఎన్నికలు ఉన్నాయన్న విధానం మనకు అర్థమవుతూ ఉంది. వీళ్ళు ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రులు కావడానికి అవకాశం అనేది ఉంది, మంత్రులు కావడానికి కూడా అవకాశము అనేటటువంటిది ఉంది అన్న విషయాన్ని మీరు గమనించాల్సింది. అది మనకి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే ఈ సభను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు, సభ పదవీ కాలం ఎంత, సభ్యుడి పదవీ కాలం ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతము ఎన్ని రాష్ట్రాల్లో ఈ సభలు పనిచేస్తూ ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సభలోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అని అడగడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ కావాలి. ఆల్రెడీ మనకి హైకోర్టు ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. హైకోర్టు ఎగ్జామ్స్లో పాలిటీ చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లైవ్ క్లాసెస్ చాలా తక్కువ రేటుకి అంటే 25 రూపాయలకి మీకు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ని కూడా మీకు కేవలం 10 రూపాయలకు మాత్రమే అందించడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ శివరాత్రి పండుగ సందర్భంగా మీ స్నేహితులందరికీ తెలియజేయండి. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. 2025 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.